ఇప్పుడంతా విద్యుత్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈవీలపై పెద్దగా ఆసక్తి చూపలేదు ప్రజలు. ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో ప్రస్తుతం చాలా మంది విద్యుత్ వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనలు మరోసారి ఈవీలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ వాహనాల్లో ఉన్నట్టుండి మంటలు రావడం పెద్ద ఎత్తున ఆందోళనకు తెరతీసింది. ఎండలు మండిపోతుండడం సహా బ్యాటరీల్లోని పలు సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రమాదాలకు కారణాలేంటో వివరిస్తున్నారు విద్యుత్ వాహన రంగ నిపుణులు. నాణ్యమైన బ్యాటరీలు ఉంటే ఏ సమస్య లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈవీ రంగ నిపుణులు డాక్టర్ వైఎస్ఆర్ ఈవీ వాహనాలు నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్న రాజీవ్ వైఎస్ఆర్తో ప్రత్యేక ముఖాముఖి. పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇంతకీ ఈ వాహనాలు ఎందుకు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, అసలు ఆ ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి మరిన్ని తెలుస్తున్నాం. మనతో పాటు ఎలక్ట్రిక్ రంగ నిపుణులు వైఎస్ఆర్ రాజీవ్ సార్ ఉన్నారు. సార్, ఇప్పుడు ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి అగ్ని ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. అసలే ఏప్రిల్ మే నెలల్లో ఎండలు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈవీ వెహికల్స్ కొన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నవి మరి ముఖ్యంగా ఈ టెంపరేచర్స్ వాటి మీద వాటి బ్యాటరీస్ చాలా ప్రభావం ఉంటుంది శ్రీనివాస్ గారు. సో ఈ ఎండలు బాగా ఉన్న సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మొట్టమొదటిగా వీలైనంత మట్టుకు వాళ్ళ వెహికల్స్ని మనం ఎండలో వాటిలో పార్క్ చేస్తూ ఉంటాం కదా, మామూలు కార్స్, అటువంటివి అవాయిడ్ చేయాలి. రెండోది, అది ఛార్జింగ్ పెడుతున్న సమయంలో కూడా అది ఓవర్గా ఛార్జ్ అవ్వకుండా, ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ చూసుకున్నట్లయితే సాధారణంగా ఏం చేస్తాం, నైట్ పెట్టేసి వదిలేస్తాం. ఆ మొబైల్ ఫోన్స్ కొన్ని స్మార్ట్, ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారము అది అయినా అవి కొంచెం తట్టుకుంటాయి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడిప్పుడు అది మనం చూస్తున్న 2 వీలర్స్ లాంటివి ఏంటంటే ఇప్పుడిప్పుడే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి వాటిని కూడా వాటి నిర్ణీతమైనటువంటి సమయం వరకు ఛార్జ్ చేసుకుంటే మంచిది. మూడోది, మనం సాధారణంగా వాడుతున్నప్పుడు యాక్సిలరేటర్ స్పీడ్గా ఇవ్వడము అది చూస్తుంటాం. దాన్ని ఏమంటామంటే డీప్ డిశ్చార్జ్ అని అంటాం. అంటే ఒకేసారి యాక్సిలరేట్ ఇవ్వడం వల్ల ఆ బ్యాటరీ నుంచి వచ్చే ఎనర్జీ సడన్గా డిశ్చార్జ్ అవుతుంది అనమాట. వీటి ద్వారా కూడా ఆ బ్యాటరీ మీద ప్రభావం చెందుతుంది. కాబట్టి వాహనదారులు ఈ సమయంలో కాస్త నీడలో బండి పార్క్ చేయడం కానీ ఈ డీప్ డిశ్చార్జ్ లాంటివి చేయడం కూడా, అలానే మరి ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఆ నిర్దేశిత సమయంలోనే కాస్త మానిటరింగ్ చూస్తూ ఛార్జింగ్ చేసుకోవడం మంచిది. సరే, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రమాదాలు ఎందుకు జరుగుతుంటాయి? ఇటీవలి కాలంలో చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినాయి. అవి జరగకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇటీవల కాలంలోనే ఒక వారం రోజుల్లోనే ఇంచుమించు 4 ప్రదేశాల్లో 4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. తమిళనాడులో ఒకటి, మధ్యప్రదేశ్లో ఒకటి, గుజరాత్లో ఒకటి, అంతెందుకు మన వైజాగ్లో కూడా ఒకటి. అయితే మరి ఈ ఇన్సిడెంట్స్ని మరి గవర్నమెంట్ కాస్త సీరియస్గా తీసుకొని డిఆర్డిఓ, అందులో డిఆర్డిఓలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ అనే డిపార్ట్మెంట్ ద్వారా, అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ద్వారా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి మరి నితిన్ గడ్కరీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటంటే ఎందుకు ఈ విధంగా జరిగినాయి, మరి మున్ముందు ఈ విధంగా జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి సాంకేతికమైనటువంటి పని ఆల్రెడీ మొదలుపెట్టింది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏమిటంటే లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ. లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీలో చాలా మరి మంచి విషయాలు ఉన్నాయి. అంటే వాటి ఎనర్జీ డెన్సిటీ, అంటే ఒక కేజీకి ఎన్ని కిలోవాట్ అవర్ అనేది ఎనర్జీ డెన్సిటీ కానీ, లేకపోతే దాని నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇంచుమించు 2000 to 3000 సైకిల్స్ కానీ, ఇట్లా అనేక రకమైనటువంటి మంచి ఉన్నాయి. కానీ ఇటువంటి మంచి వాటితో పాటు మన ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ వచ్చిందంటే దాని అర్థం కాస్త హైలీ అన్స్టేబుల్ అని కూడా. కాబట్టి ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ వల్ల ఏమిటంటే ఇవి ఆపరేటింగ్ అయ్యే టెంపరేచర్స్ ఇంచుమించు -20 to 55 degrees మాత్రమే. కానీ మన ఇండియన్ ఎస్పెషల్లీ ఈ ఏప్రిల్ మే వాతావరణాలు చూసుకున్నట్లయితే 40-45 బయటే ఈజీగా వెళ్ళిపోతుందంటే ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఇంచుమించు 50-55 వరకు టచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ దాని బోర్డర్ లైన్ వరకు మనం వెళ్తున్నాం అనమాట. మెయిన్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఆ ప్రమాదాలకు గురవడానికి కారణం మనకున్నటువంటి టెంపరేచర్స్.
ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు అనేటివి ఊపందుకుంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదాలు అనేటివి కొనుగోలుదారులకు కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరి ఈ ప్రమాదాలు కొనుగోళ్ల మీద ఎటువంటి ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం సెల్ ఫోన్స్ వాడుతున్న కొత్తల్లో కూడా యాపిల్ ఫోన్ పేలిపోయిందనో, శాంసంగ్ ఫోన్ పేలిపోయిందనో అలా అక్కడ ఇక్కడ 2-3 వార్తలు విన్నాం. కానీ వాటి వల్ల సెల్ ఫోన్ మార్కెట్ ఏం పడిపోలేదే, ఇంకా పెరుగుతూనే ఉంది. మనము చూసుకున్నట్లయితే 2020 ఇంచుమించు 1,23,000 బళ్ళు మొత్తం అమ్ముడుపోతే అంచుమించు అందులో 50% 2 వీలర్సే. అదే మనం 2021 చూసుకున్నట్లయితే ఆ 1,30,000 కూడా 3.5 లక్షలైంది. అంటే ఇంచుమించు 168% పెరిగినాయి. అందులో కూడా మళ్ళీ 50% ఎలక్ట్రిక్ 2 వీలర్సే. మరి ఆ 3.3 ల్యాక్స్లో అంటే ఇంచుమించు 1.65 ల్యాక్స్లో అక్కడక్కడ అడపాదడపా సంఘటనలు జరగడం కొంచెం దురదృష్టమే. కానీ వీటి వల్ల మొత్తానికే టెక్నాలజీ మీద అపనమ్మకం కుదురుతుందా, లేకపోతే వెహికల్ సేల్సే పడిపోతాయా అనేది మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఊపందుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కూడా చక్కగా వర్కౌట్ అవుతున్నాయి. సామాన్య ప్రజలు కూడా మరి వీటిని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. వీటి నుంచి ఎందుకంటే మనకి రెగ్యులర్గా పెట్రోల్ కిలోమీటర్కి 3-4 రూపాయలు అయితే ఇది ఇంచుమించు మనకు ₹1లోనే అయిపోతుంది. కాబట్టి సాధారణ ప్రజలు కూడా దీన్ని వాడడం మొదలుపెట్టారు. కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ ఇప్పుడప్పుడే వీటి వల్ల ఈ సేల్స్ పడిపోవడం అన్నది నేనైతే అనుకోవట్లేదు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ చేసేప్పుడు ప్రమాదాలకు గురవుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. అంటే ఈ ఛార్జింగ్ చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు సాధారణంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 వీలర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే 4 వీలర్స్కి వచ్చేటప్పటికి వాటికంటూ కొన్ని డిఫరెంట్ ప్రోటోకాల్స్, అవి పార్కింగ్ లాట్స్లో అవన్నీ పెడతారు. కాబట్టి ప్రమాదాలు తక్కువ. 2 వీలర్కి వచ్చేటప్పటికి సాధారణంగా ఏమవుతుందంటే మనం ఇళ్లలోనే ఛార్జింగ్ పెట్టుకోవడము, ఇంటికి దగ్గరలో పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనము వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ చూసినట్లయితే వాటికి 16 amps ప్లగ్స్, మన వాటర్ హీటర్స్కి రెగ్యులర్ ప్లగ్స్ లాంటి ఉండవు. అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేటప్పుడు కూడా కాస్త 16 amps ప్లగ్స్ అనేది వాడడం జరగాలి. వీలైతే ఇండస్ట్రియల్ సాకెట్స్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ కరెంట్ బాగా డ్రా చేస్తున్నప్పుడు ఈ కాపర్ వైర్స్ ఏమైతే ఉన్నాయో ఆ టెంపరేచర్కి కొన్నిసార్లు మెల్ట్ అయ్యి అక్కడ కూడా మంటలు చెలరేగే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మీరు కాస్త సాలిడ్ కాపర్ వైర్స్ కానీ ఇండస్ట్రియల్ కనెక్టర్స్ కానీ మీరు కొనుక్కుంటున్నప్పుడే ఆ పర్టికులర్ డీలర్తో, ఓఈఎంతో మాట్లాడి అలాంటివి పెట్టించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఛార్జింగ్ టైంలో షార్ట్ సర్క్యూట్స్ కానీ లేకపోతే కరిగిపోవడం కానీ ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. సరే, సాధారణంగా ఓలా, ఒకినో వంటి అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించినటువంటి బ్రాండ్లకు సంబంధించినటువంటి వాహనాలే అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. అంటే లోకల్ మేడ్గా తయారైనవి కావచ్చు, లేదంటే రెట్రోఫిట్టింగ్ కావచ్చు, ఇటువంటివి ఇంకా ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అసలు మనము ముఖ్యంగా ఎందుకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్లోని మంటలు వస్తున్నాయి అన్నది మనం చూసుకున్నట్లయితే మెయిన్గా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయాలు 3 అంశాలు. ఓకే, ఒకటి బ్యాటరీ కెమిస్ట్రీ, రెండోది బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, మూడోది బ్యాటరీ కూలింగ్ సిస్టమ్. ఇప్పుడు ఒక్కొక్కటి మనము విశ్లేషణలోకి వెళ్దాం. ఇప్పుడు సాధారణంగా ఓలా కానీ, ఎథర్ కానీ, ఒకినవా కానీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ బ్యాటరీస్ ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు క్వాలిటీ ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ బ్యాటరీ ప్యాక్స్ సమకూరుస్తున్నప్పుడు కూడా వాటిని చక్కగా వెల్డింగ్ చేయడము, వాటిని సరైన ఫామ్స్లో పెట్టడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈ బ్యాటరీస్లో స్వతహాగా ఉన్నటువంటి మరి లిమిటేషన్స్ నేను చెప్పినట్టు -20 to 55 degrees ఎంత పెట్టినా దాని ప్రాపర్టీస్ అంతే. కాబట్టి కొన్ని రకాలుగా అది ఆ లిమిటేషన్ అయితే ఉంటుంది. కానీ మనం మంచి స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ బ్యాటరీ హెల్త్ ఎట్లా ఉంది, దాని స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఎట్లా ఉంది, స్టేట్ ఆఫ్ హెల్త్ ఎట్లా ఉంది, డిశ్చార్జ్ టైంలో కరెంట్ ఎంత పోతుంది, ఛార్జింగ్ టైంలో కరెంట్ ఎంత వెళ్తుంది, అంతేకాకుండా ఆపరేటింగ్ టైంలో ఆ బ్యాటరీ టెంపరేచర్స్ ఆ లిమిట్స్కి దూరంగా వెళ్తున్నాయా, దగ్గరగా వెళ్తున్నాయా అనేది ఈ పారామీటర్స్ అన్నీ కూడా సరైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వాటన్నిటిని ఎప్పటికప్పుడు మోడరేట్ చేసుకుంటూ ఆ వెహికల్ కంట్రోల్ యూనిట్కి కావాల్సినటువంటి సిగ్నల్స్ ఇస్తూ దానికి కావాల్సినటువంటి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో ఏంటంటే వీటి మీద ఎక్కువగా రీసెర్చ్, R&D అది ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇవి కొంచెం స్మార్ట్గా ఉంటాయి. కానీ కొన్ని చిన్న కంపెనీస్ ఏమవుతాయి, బ్యాటరీస్ తెచ్చామా, మోటార్స్ తెచ్చామా, పెట్టేసామా అన్నట్టు ఉంటుంది. కానీ వాటికంటూ మళ్ళీ ఒక మెయింటెనెన్స్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అనేది కాస్త తక్కువ ఉంటుంది. మూడో అంశం ఏమిటంటే చాలా ముఖ్యమైనది బ్యాటరీ కూలింగ్ సిస్టమ్. ఇప్పుడు మనము 2 వీలర్స్ సాధారణంగా చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ దీస్ 2 వీలర్స్ ఆర్ త్రూ కన్వెక్షన్ కూలింగ్ ఆర్ కండక్షన్ కూలింగ్. అంటే బళ్ళు వెళుతూ ఉంటే ఆ వచ్చిన ఎయిర్ ఫ్లోని ఆ బ్యాటరీ ప్యాక్ ద్వారా వెళ్ళేటట్టు డిజైన్ చేశారు. కానీ
ఇంకా 2 ఉంటాయి. యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే బండి కదిలినా కదలకపోయినా ఫ్యాన్స్ లాంటివి పెట్టి ఆకున్నటువంటి వేడిని గాలి రూపంలో తీర్చేయడం, దాన్ని ఎయిర్ కూలింగ్ అంటారు. లేదా కొన్ని లిక్విడ్ కూలింగ్ ఉంటాయి. అంటే ఆ బ్యాటరీ ప్యాక్ చుట్టూ మరి ఇథనాల్ గ్లైకాల్ తర్వాత వాటర్ అనే మిక్స్చర్ పెట్టి వాటి ద్వారా కూడా ఆ హీట్ని తీసేస్తూ ఉంటుంది. ఇప్పుడు టెస్లా, BMW లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇటువంటి వాటర్ కూలింగ్ కానీ లేకపోతే ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ కానీ డిప్లాయ్ చేస్తాయి. కానీ మీరు చెప్పినట్టు ఈ రెట్రోఫిట్మెంట్ కంపెనీస్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ డిప్లాయ్ చేయొచ్చు కానీ కాస్ట్ మీద చాలా ఇంపాక్ట్ కలుగుతుంది. సో మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎట్లా అంటే అటు సాధారణమైన మానవుడికి అందుబాటులోనూ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇటువంటి పారామీటర్స్ కూడా ఉండాలి. కాబట్టి ఇది కాస్త నేను అన్నది కత్తి మీద సాము లాంటిది. మరి వాల్యూమ్స్ పెరిగే కొద్దీ బ్యాటరీ రేట్స్ కూడా తగ్గే కొద్దీ ఇంకా ఈ బ్యాటరీ మెయింటెనెన్స్ సిస్టమ్ కానీ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ కానీ ఈ టెక్నాలజీ ఇంకొంచెం అభివృద్ధి జరిగే కొద్దీ ఇటువంటి ప్రమాదాలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందంతా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా. దీనివల్ల మన పర్యావరణం కూడా చాలా మరి ఆరోగ్యంగా మరి చాలా అందంగా చక్కగా ఉంటుంది. పొల్యూషన్ లెవెల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా మన జేబులోంచి ఖర్చు తగ్గుతుంది. మన ఇండియా గవర్నమెంట్ యొక్క ఆయిల్ ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గుతుంది. సో ఈ అన్ని రకాలుగా మనకి మంచిదే. చిన్న కంపెనీస్ అయినా పెద్ద కంపెనీస్ అయినా అన్నీ మెల్లగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఇవన్నీ ఏమంటామంటే గ్రోత్ స్టేజ్లో ఉన్న పెయిన్స్. సో ఇవన్నీ డెఫినెట్లీ మనం అందరము అధిగమించబోతున్నాము. అండ్ త్వరలోనే ఇండియా అనేది ఒక్క ఇండియా అనే మార్కెట్కే కాకుండా ప్రపంచ మార్కెట్కే ఎలక్ట్రిక్ వెహికల్ హబ్గా తయారవ్వడం ఖాయం. సరే, ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీలు, వాహనాలకు సంబంధించినటువంటి బ్యాటరీలు మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడం వల్లనే ప్రమాదాలకు గురవుతున్నాయి అనేది చాలా మంది నిపుణుల మాట. అవును. మరి మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటరీలు తయారు చేయాలంటే ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోవాలంట? నేను ఇందాకలే మీకు చెప్పినట్టుగా ఈ లిథియం అయాన్ అనే బ్యాటరీస్ యొక్క ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయంటే +55 degrees వరకు మాత్రమే ఆపరేట్ చేయగలం. అవి ఇప్పుడు ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ తర్వాత US కంట్రీస్లో అవన్నీ సహజమే, ఎందుకంటే అంత టెంపరేచర్స్ ఉండవు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఇదే. అయితే ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే ఈ యొక్క మెటీరియల్స్ మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది. లైఫ్ సైకిల్ పెంచాలని, ఈ ఆపరేటింగ్ టెంపరేచర్స్ పెంచాలని. రెండోది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా కూలింగ్ సిస్టమ్ మీద కూడా మరి ఎక్కువగా రీసెర్చ్ జరుగుతుంది. ఈ 2 జరగడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీస్ యొక్క హెల్త్ బెటర్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మరి కొత్తగా చూసినట్లయితే మరి సోడియం బ్యాటరీస్ అని మళ్ళీ అది కూడా ఇంతవరకు R&D స్టేజ్లోనే ఉంది. కానీ అవి కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి అన్స్టెబిలిటీ ఏదైతే ఉందో బ్యాటరీ అనే కెమిస్ట్రీలో అవన్నీ మనం కంట్రోల్ చేయగలుగుతాం. చివరిగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి? ఏ అంశాలని తీసుకుంటే అవి చాలా కాలం మన్నికగా ఉంటాయి, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి, అవి వివరిస్తారా? కరెక్ట్. ముఖ్యంగా మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునేటప్పుడు మొట్టమొదటిగా మీరు చూడాల్సింది ఏంటంటే మీ వెహికల్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉందా, లిథియం అయాన్ బ్యాటరీ ఉందా. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క మరి దాని లైఫ్ కూడా తక్కువే, దాని యొక్క యూసేజ్ కూడా తక్కువే. సో మొట్టమొదటిగా చూడాల్సింది లిథియం అయాన్ బ్యాటరీనా కాదా. ఆ లిథియం అయాన్ బ్యాటరీలో కూడా ఆ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ ఏ విధంగా అసెంబుల్ చేయబడింది, దానికంటూ ఒక నిర్దేశమైనటువంటి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉందా, ఉంటే అది ఎలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాటరీ ప్యాక్కి కూలింగ్ ఆ పర్టికులర్ మరి కంపెనీ ఏదైనా యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్స్ లాంటివి పెట్టి కూల్ చేస్తుందా, లేకపోతే లిక్విడ్ కూలింగ్ లాంటిది ఏమైనా ఉందా, లేదా దాని డిజైన్ ప్రకారం కూలింగ్ ఏమైనా చేసిందా. ఈ 3 విషయాలు మాత్రము మీరు చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలన్నది నా యొక్క వినతి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా క్షుణ్ణంగా చదివిన తర్వాత బ్యాటరీలు సరిగ్గా ఉన్నాయో లేవో, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేటి అన్నీ తెలుసుకున్న తర్వాతనే కొనుగోలు చేస్తే వాహనం చాలా కాలం మన్నికగా ఉంటుంది, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వైఎస్ఆర్ రాజీవ్ గారు చెప్తున్నారు. ఇవి ఎలక్ట్రిక్ ప్రమాదాల నివారణకు సంబంధించినటువంటి డీటెయిల్స్. కెమెరామెన్ టి రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.